హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెబల్స్. నేను మీతో చెన్నై సుధా. మన నేటికి చేయబోయేది పాలక్ చికెన్. దీనికి కావాల్సిన చూసినట్ట ఉల్లిపాయ, టొమాటోలు, పాలక్ చికెన్ ఒకటే ఎత్తుకుపోతాను, సన్నంగా కోసేసి దాంతో మసాలా యాడ్ చేసి చేయబోతాము. ఎట్లా చేస్తాను చూస్తా రండి. ప్యాన్ పెట్టుకోండి, 4 చెంచా నూనె పోసేయండి. దాల్చిన చెక్క 2, లవంగాలు 2, కరంపాకు, ఆవాలు, కొద్దిగా జీలకర్ర. ఆవాలు పెగిలిన తర్వాత మనం ఉల్లిపాయ వేయిపోతాము. ఒక 3 ఉల్లిపాయ సన్నగా కట్ చేసి పెట్టుండా. ఆవాలు పగిలింది, ఉల్లిపాయ వేసేయండి. దీంతో కొద్దిగా ఉప్పు వేసుకోండి. వేయించిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 చెంచా వేస్తున్నా. దీనికి ఎక్కువ టొమాటోలు వద్దు, 1 టొమాటోలే చాలు. అవి టొమాటోలు వేసి బాగా వేయించండి. దీనికి కావాల్సిన మసాలా కొద్దిగా పసుపు పొడి, సగం మిరప్పొడి, 1 చెంచా ధనియాల పొడి, సగం చెంచా గరం మసాలా, సగం చెంచా చికెన్ మసాలా వేసి ఈ మసాలా కొంచెం పచ్చి వాసన పోవాలా. దానివల్ల కొద్దిగా నీళ్ళు పోసి వేయించండి. చూడండి, నూనె కొంచెం వేరాక వచ్చేటప్పుడు మనం చికెన్ వేస్తున్నాము. కోడి కూర వేసేసి దాంతో మన పాలక్ కూడా దాంతోనే వేయిపోతాము. మనం 1/2 కేజీ చికెన్ వల్ల 1 కట్టు కూరకు చాలు. 1 కేజీ చికెన్ అంట మనకు 2 కట్టు కావాలా. ఇది ఎక్కువగానే ఉంటుంది మీకు చూసేదానికి అంట. ఈ చికెన్కి ఇది సరిపోతుంది. మీరు ఇంత కూరకు వేసే వల్ల మనకు టేస్ట్ మారుతుంది అని అనుకోద్దు. రుచి అట్నే ఉంటుంది, చికెన్ రుచి అట్నే ఉంటుంది. చూడండి, కొద్దిసేపు అట్నే వేయించేస్తారంట. కూరాకులనే నీళ్ళు ఉడుస్తుంది. నీళ్ళు కావాలంట మనం పోసుకోవచ్చు. కొద్దిగా ఉప్పు వేసుకోండి, దీనికి కావాల్సిన ఉప్పు. మనం మూసి పెట్టేస్తాం, దాంట్లో నీళ్ళు ఉడుస్తుంది. మనకు మళ్ళీ కావాలంట మనం నీళ్ళు యాడ్ చేసుకుంటా, లేదంట వద్దు. చూడండి ఎంత నీళ్ళు ఉడుచుంది కూరాకుల. కొద్దిసేపు ఉడకాల, మూసి పెట్టేస్తాం. మళ్ళీ నూనె బాగా వేరగా వస్తుంది. చూడండి, కూరాకు మొత్తం ఉడికిపోయింది, చికెన్ కూడా బాగా ఉడికిపోయింది. బాగా కలిపి ఉడిచేయండి. చికెన్ కూడా ఉడికిపోయింది చూడండి. ఇంకొక 2 నిమిషాలు పెట్టేసి మనం కలిపి ఉడిచి మనం ఆఫ్ చేసేస్తాం. ఇది అన్నానికి, రొట్టెకు అన్నిటిని బాగానే ఉంటుంది రుచి. 2 నిమిషాలు అయిపోయింది, రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తాం. కరెక్ట్గా ఉన్నాం. రుచి అయిన పాలక్ చికెన్ రెడీ. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. ఇది అన్నం, రొట్టె, నాన్, చారన్నం అన్నిటికి పెట్టుకోవచ్చు. మీరు చేసి చూడండి. కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.